మన ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడైన క్రీస్తు యేసు వారి శుభనామమున మీ అందరికీ కృపా సమాధానములు కలుగును కాక. రైట్, ఈ దినము కూర్చున్నాము. ఈ దినము దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క మహాదయను బట్టి నిర్గమకాండము ధ్యానాలలో, మోషే ఉపవాస మండల ధ్యానాలలో 25వ దినమును ధ్యానములోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ దినము యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ దినము నుండి మరి కొత్త క్రమము ప్రారంభించబడుతూ ఉంది. ఈ దినము నుండి కొత్త క్రమము ఏమిటి? ఆ కొత్త క్రమము అంటే, ఈరోజు దేవుడు మోషే గారికి పరలోకపు మందిరమును పోలినటువంటి ప్రత్యక్షపు గుడారముల యొక్క నిర్మాణాన్ని ఈ దినము ప్రత్యక్షపరుచుతూ ఉన్నారు. అంటే ప్రత్యక్షపు గుడారము యొక్క పరిచయము అంటే పరలోకపు మందిరము యొక్క నమూనాలో ఉన్న ప్రత్యక్షపు గుడారము యొక్క ప్రత్యక్షతను ఈ దినము ఈ యొక్క 25వ అధ్యాయం ద్వారా ప్రారంభించబడింది. మీకు అర్థమవడానికి ఎలాగ చెప్తాను చూడండి. ఏంటంటే 19వ అధ్యాయంలో ఇజ్రాయేలు దేవుడు ఏం చేసుకున్నాడని చెప్పాము? వివాహం చేసుకున్నారు అన్నాం. వివాహం అయిన తర్వాత వధువరులకు దేని మీద మనసు ఉంటది? ఇంటి మీద మనసు ఉంటది. ఇంటి మీద వాళ్ళకి ఒక ఇల్లు కావాలి. ఇప్పుడు దేవుడు కూడా మోషేని పైకి రమ్మని, ఏ పైకి? సీనాయి శిఖరము పైకి రమ్మని, ఆ శిఖరం మీద దేవుడు ఇజ్రాయేలీలతోనూ ఇజ్రాయేలు దేవుడితోనూ నివాసం ఉండడానికి అవసరమైన ఇంటిని గురించిన విషయాలు ఈ నిర్గమకాండము 25వ అధ్యాయంలో దేవుడు మనకి ఏం చేస్తూ ఉన్నాడంటే పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నారు? పరిచయం చేస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే కనుక ఇజ్రాయేలీ యొక్క జీవిత కాలాన్ని కనుక మనం చూడగలిగితే, మరి మొదటి 5 లేదా మొదటి 12 అధ్యాయాలు వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. మొదటి 12 అధ్యాయాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం 16వ వచనం వరకు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీయులు. రెండవదిగా 13వ అధ్యాయం 17వ వచనం నుండి 18వ అధ్యాయం 27వ వరకు ఆ సీనాయి అరణ్యములో ఉన్న ఇజ్రాయేలీయులు. ఇక మూడవది 19వ అధ్యాయం 1వ వచనం నుండి 40వ అధ్యాయం 38వ వచనం వరకు సీనాయి యొద్ద ఉన్న ఇజ్రాయేలీయులు. ఇప్పటికే 2 ఘట్టాలు పూర్తయ్యాయి. ఐగుప్తులో ఉన్న ఘట్టం పూర్తయింది. అరణ్యములో ప్రయాణ కాలంలో ఉన్నారు. ఆ కాలం ముగిసింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సీనాయి దగ్గరకు వచ్చారు. ఈ మూడింటిలో కూడా 3 అనుభవాలు ఉన్నాయి. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు బానిసలు, అరణ్యంలో ఉన్నప్పుడు వారు ప్రయాణికులు, విడిపించబడి ప్రయాణికులు. సీనాయి ఎదుగులో ఉన్న వారు విద్యార్థులు. ఏం చేస్తున్నారు? విద్యార్థులు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? వారికి విద్య నేర్పించాడు. 19వ అధ్యాయం దగ్గర నుంచి 24వ అధ్యాయం వరకు కూడా దేవుడు వారికి ఏం చూపించాడు? విద్యను నేర్పించాడు. విద్య నేర్పించాడు. అవునా కదా? దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మీరు కనుక చూస్తే, మరి నిర్గమకాండము 1 నుండి మరి 13వ అధ్యాయం దాకా మనం చూస్తే ఇశ్రాయేలు యొక్క బాధలు, వారి యొక్క విడుదల మనకు కనబడుతుంది.
ఆ తర్వాత 13వ అధ్యాయం నుంచి ఇంచుమించు 18వ అధ్యాయం దాకా చూస్తే అరణ్యంలో వారిని దేవుడు పోషించిన అద్భుతమైన ఆయన యొక్క కృప మనకు కనబడుతుంది. మరి 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు వారికి దేవుడు ఏం చేశారు? విద్యార్థులుగా వారికి విద్యను నేర్పించారు. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ మూడింటిలో కూడా మనం చూస్తే మనం గమనిస్తే మొదటి 12 అధ్యాయాల్లో మనకి దేవుని యొక్క ప్రజలు యొక్క బాధలు కనబడ్డాయి కదా, బానిసత్వం కనబడింది. ఆ తర్వాత గాడ్స్ గ్రేస్ ఎక్కడి నుంచి బయటికి వచ్చిన కాడి నుంచి సీనాయికి వచ్చేదాకా దేవుని కృప మనకు కనబడుతుంది. ఇక ఇవాళ అధ్యాయం నుంచి మనకు కనబడేది ఏంటంటే దేవుని యొక్క మహిమ. అదే 19వ అధ్యాయం నుంచి కనబడింది ఏంటంటే దేవుని యొక్క మహిమ. వారు విద్యార్థులుగా ఉండడం బట్టి దేవుని ఆరాధన ఎలా చేయాలో దేవుడు వారికి నేర్పించారు. ఎక్కడుండగా సీనాయి దగ్గరకు వచ్చిన తర్వాత వారికి ఏమి నేర్పించాడు? విద్య నేర్పించి దేవుని ఎలా ఆరాధించాలో వారికి రైట్. ఇవాళ అధ్యాయం కాడి నుంచి 2వ భాగం. ఈ 40 అధ్యాయాలని మనం 2 భాగాలుగా చేసుకుంటే మీరు గమనిస్తే మొదటి అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మనం చూస్తే వారికి చేసిన ప్రయాణాలు ఐగుప్తు నుండి సీనాయికి వచ్చారు. సీనాయి దగ్గరికి వచ్చేసారు. ఇవాళ సీనాయి దగ్గర ఉన్నారు. మీకు సంవత్సరాలు కూడా చెప్తారు. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? అట్లాగే ప్రయాణం ఎన్ని రోజులు చేశారు? ఇంచుమించు 60 రోజులు ప్రయాణం చేశారు. ఎందుకంటే 15 రోజులు అక్కడే ఉన్నారు, 45 రోజులు నడిచారు. అంటే 60 రోజులు, 2 నెలలు. ఆ తర్వాత సీనాయి పర్వతం దగ్గర ఎన్ని నెలలు ఉన్నారంటే సుమారు మొత్తం సంవత్సరం కదా, 2 నెలలు పోతే 10 నెలలు ఉన్నారు. మొత్తం ఎన్ని నెలలు ఉన్నారు? 10 నెలలు ఉన్నారు. ఎక్కడ? సీనాయి దగ్గర. మీకు అర్థమైందా? 1400 క్రీస్తు శకం 1445లో వీరు ఏం చేయబడ్డారు? విడిపించబడ్డారు. ఏం చేయబడ్డారు? 1445 క్రీస్తు శకం. మీకు ఇంకా వివరం కావాలంటే క్రీస్తు శకం 1875 నుంచి క్రీస్తు శకం 1525 అంటే 430 సంవత్సరాల బానిసలు. క్రీస్తు శకం క్షమించాలి, క్రీస్తు పూర్వం ముందు కూడా క్రీస్తు పూర్వమే, బీసీ. క్రీస్తు పూర్వం 1445లో వారు బయటికి వచ్చారు. అలాగే 1 సంవత్సరం పాటు ఎక్కడున్నారు వారు? సీనాయి అరణ్యంలోనే ఉన్నారు. 2 నెలలేమో జర్నీ చేశారు, 10 నెలలేమో ఎన్కాంప్మెంట్ అయ్యారు. అంటే గుడారం వేసుకుని సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మీకు 3 భాగాలు చెప్పాను. ఐగుప్తులో ఉన్న కాలం, ఆ ప్రయాణంలో ఉన్న కాలం, ఆ దేవుడి దగ్గర విద్యార్థులుగా టెంట వేసుకుని నేర్చుకున్న కాలం. ఈ 3 కాలాలని నేను 2 కాలాలుగా ఇప్పుడు చెప్తా. ఒకటి ఐగుప్తు నుండి సీనాయికి వచ్చిన కాలం, ఆ తర్వాత సీనాయి దగ్గరే ఉండి జరిగిన కాలం. అంటే సీనాయి దగ్గర 10 నెలలు చూసారా? ఈ 10 నెలల కాలాన్ని ఒక భాగం చేసుకుందాం. దానికంటే ముందున్న 2 నెలల కాలాన్ని ఒక భాగం చేసుకుందాం. ఇప్పుడు మనకి మొదటి 2 నెలల కాలం అయిపోయింది. ఈ కాలంలో ఏం జరిగింది బాగా వినండి, ఇది చాలా ముఖ్యం. ఏం జరిగిందంటే ఐగుప్తులో నుండి దేవుడి ప్రజలైన ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాడు. మరి సీనాయి దగ్గర 10 నెలల కాలం ఏం జరిగిందండి అంటే ఇజ్రాయేలీలో ఉన్న ఐగుప్తుని బయటికి తీసుకొచ్చాడు. మొదలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మొదటి భాగం ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి సీనాయి వరకు జరిగిన ఈ
25 అధ్యాయాల్లో ప్రయాణం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఐగుప్తు నుండి సీనాయి దాకా వచ్చారు. ఇందులో జరిగిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు రెండో పార్ట్, ఐగుప్తు దగ్గర సీనాయి దగ్గర ఉన్న 10 నెలలు ఉన్నారు. ఈ 10 నెలల్లో జరిగిన పని ఏంటంటే, ఈ 10 నెలల్లో జరగబోయే పని ఏంటంటే ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ఐగుప్తుని బయటికి తీసుకొచ్చే పని. ఈ రెండు మన జీవితంలో కూడా జరగాలి. ఏంటిది? ఒకటి, ఐగుప్తులో నుండి బయటకు వచ్చుట. రెండోది, మనలో నుండి ఐగుప్తు బయటకు వచ్చుట. మీకు అర్థమయ్యేటట్టు, లోకములో నుండి బయటకు వచ్చుట. నెంబర్ 2, మనలో ఉన్న లోకము బయటకు వచ్చుట. ఇక్కడ మీరు గమనిస్తే లోకములో నుండి బయటికి రావడానికి ఉపయోగపడింది దేవుని కృప. అట్లాగే ఇప్పుడు మనలో ఉన్న లోకం బయటికి పోవడానికి ఉపయోగపడేది దేవుని యొక్క ఆరాధన. ఇట్లా కూడా చెప్తా, లోకములో నుండి బయటికి రావడానికి ఉపయోగపడింది దేవుని నడిపింపు. మనలో ఉన్న ఐగుప్తు బయటికి రావడానికి ఉపయోగపడేది దేవుని యొక్క సహవాసం. దేవుని యొక్క సహవాసం. అందుకే దేవుడు 25 అధ్యాయంలో మనకి ఏం పరిచయం చేస్తున్నాడంటే ఆయనతో సహవాసం చేయడానికి అవసరమైన దేవుని ఇల్లు, దేవుని మందిరము, ప్రత్యక్షపు గుడారము, సాక్ష్యపు గుడారము అనే విషయాన్ని దేవుడు 25 అధ్యాయంలో నిర్గమకాండంలో దేవుడు ఇజ్రాయేలుకు పరిచయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వెళ్ళి దేవుడు చేసే ఉత్సవంలో మనం పాలుపంపులు పొందాలంటే మనలో ఐగుప్తు ఉండకూడదు. చాలా మంది ఐగుప్తు నుండి బయటకు వచ్చే అనుభవం కూడా ఆగిపోతున్నారు. అది సరిపోదు. మరి ఏం కూడా జరగాలి? మనలో ఉన్న ఐగుప్తు కూడా బయటకు వచ్చేసేయాలి. మరి అది ఎప్పుడు బయటకు వస్తుంది? దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న ఐగుప్తు బయటికి వెళ్ళిపోతుంది. ఆ క్రమం ఏర్పాటు చేయడానికే ఈ 25 అధ్యాయంలో దేవుడు సహవాసమును ఏర్పాటు చేశాడు, గుడారమును ఏర్పాటు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళే క్రమములో, నూతన యెరూషలేముకు వెళ్ళే క్రమములో, వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే క్రమములో, రక్షణ స్వాస్థ్యాన్ని పొందుకునే క్రమములో దేవుని మందిరము అనేది దేవుని యొక్క మహిమ ఏర్పాటు. అంటే దేవుని మహిమ ఏర్పాటైన మందిరము గుండా మనం వెళ్ళకపోతే, మందిర సహవాసం గుండా మనం వెళ్ళకపోతే చెప్పే మనలో ఉన్న లోకం బయటికి పోతూ మనం ముగింపులోకి, కాబట్టి మన ముగింపులోకి చేర్చి మనకు ఉత్సవం చేయాలనుకున్న దేవుని యొక్క క్రమంలోకి మనం వెళ్ళడానికి దేవుడే ఏ క్రమాన్ని తెచ్చాడు? ఇవాళ ప్రత్యక్షపు గుడారం అనే క్రమాన్ని తెచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ దేవుని చిత్తం. ఏం చెప్పండి? ఇది దేవుని చిత్తం. ఎందుకు ఈ క్రమం అవసరం? మనలో ఉన్న లోకం బయటకు పోవటానికి. ఓకే, మీకు ఇంకోటి అర్థమయ్యేదని చెప్తా. ఐగుప్తుల నుండి మనం బయటికి రావడానికి ఏమో దేవుడే దిగొచ్చాడు. మనలో ఉన్న లోకాన్ని బయటికి తీసేయడానికేమో మనల్ని దేవుడి దగ్గరికి రమ్మంటున్నాడు. వింటున్నారా? 2000 సంవత్సరాల క్రితం మనలో ఉన్న లోకంలో ఉన్న మనల్ని విడిపించడానికి పరలోకం నుండి దేవుడు ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి ఆయనే వచ్చాడు. ఆ తర్వాత ఆయన మనం రక్షించాడు. ఎక్కడి నుంచి? లోకం నుండి, శాపం నుండి, పాపం నుండి. ఆ తర్వాత ఆయన దగ్గరికి, అంటే ఆయన రూపంలోకి, ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన ఇస్తాన పరలోకానికి మనం వెళ్ళటానికి మొదలు ఎక్కడికి రమ్మంటున్నాడు? అదే మనలో ఉన్న కాస్త కూడా తీసేసి ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి మనల్ని ఎక్కడికి రమ్మంటున్నాడు? దేవుని సన్నిధిలోకి రమ్మంటున్నాడు, దేవుని మందిరంలోకి రమ్మంటున్నాడు, దైవ సహవాసంలోకి రమ్మంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత కోయిన్సైడ్ గా ఉన్నాయో చూడండి. అందుకే ధర్మశాస్త్రమునకు నీవు నెరవేర్పై ఉన్నా
అని పాట పాడుకుంటాం. యేసునామం ఎంతో మధురం 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 అనే పాటలో ఆ చరణం ఒకసారి పాడదామా? యేసునామం ఎంతో మధురం 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 యేసునామం. 30వ పాట 8వ చరణం. నేను ధర్మశాస్త్రమునకు నెరవేర్పై ఉన్నానన్న, నేను ధర్మశాస్త్రమునకు నెరవేర్పై ఉన్నానని అన్న యేసునామం ఎంతో మధురం 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 మధురం. 47వ చరణం. మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్నా, మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్నా యేసునామం ఎంతో మధురం 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 యేసునామం ఎంతో మధురం 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 మధురం. ఏమనుంది ఇక్కడ? యేసయ్య ఏం చెప్పారు? నేనే ధర్మశాస్త్రానికి నెరవేర్పై ఉన్నాను అన్నారు. నేను మీలో మీరు నాలో మిళితమై ఉన్నామన్నారు. ఇది దేని ద్వారా సాధ్యమైంది? ప్రత్యక్షపు గుడారము ద్వారా. దేని ద్వారా? కాబట్టి ఆ గుడార సహవాసం ఎందుకు? ఆయన మనతో సహవాసం చేసి ఆయన మనలో నివాసం ఉండినప్పుడు ఏం జరిగింది? మనలో ఉన్న లోపం వేడికిపోయింది. రెండు జరగాలి. మనం ముగింపులోకి వెళ్ళాలంటే, మోక్షంలోకి వెళ్ళాలంటే, ఒకటి ఐగుప్తులో నుండి మనం బయటికి రావాలి అంటే లోకంలో నుండి మనం బయటికి సరిపోతా? మరి ఏం జరగాలి? మనలో ఉన్న లోపం కూడా బయటికి పోవాలి. ఈ రెండు జరిగితేనే ఏం జరిగింది? మనకి మోక్షానికి 100 అంతస్తులకు మనం ఈరోజు క్రైస్తవ సంఘం ఎక్కడోకి వచ్చి ఆగిపోతుంది. లోకంలో నుండి బయటకు వస్తున్నది కానీ లోపల ఉన్న లోకాన్ని బయటికి పోనివ్వట్లా. లోపల ఉన్న లోకం బయటికి పోవటానికి 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు జరిగిన చరిత్ర అంతా కూడా దేవుడు ఇజ్రాయేలు విషయంలో జరిగించాడు. ఏంటి ఆ చరిత్ర అంటే ప్రత్యక్ష గుడారం యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము. ఈ క్రమంలోనే బలులు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే దైవ యాజకుల యొక్క వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తద్వారా మనలో ఉన్న లోకాన్ని బయటికి తీసుకొచ్చి మనలోకి ఆయనే వచ్చి చెప్పరే మిళితమయ్యే అనుభవానికి తెచ్చి మేఘం ఎక్కించుకోవాలి అన్న దేవుడి సంకల్పం యొక్క నెరవేర్పు ఈ మందిరం యొక్క క్రమం. రైట్, ఇప్పుడు చెప్పండి, ఈ మందిరం యొక్క క్రమం మానవ ఏర్పాట, దేవుని ఏర్పాట? దేవుని ఏర్పాటు. అంటే ప్రతి లోకములో నుండి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరంలోకి వెళ్ళాలి. దేవుడితో సహవాసం, అక్కడ జరిగే మాటలు వినాలి, అక్కడ చెప్పే వాక్యాలు ఇవన్నీ ఇక్కడ జరిగే సహవాస ప్రక్రియ అంతా ఏం చేసింది? మన లోపల ఉన్నటువంటి ఐగుప్తుని బయటికి తెచ్చేసింది. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువు, మీకు రోజుకు ఒక వస్తువు చొప్పున క్రమంగా నేను చెప్పుకుంటా వస్తా. ఆ ఆరాధన క్రమం అంతా కూడా ఏం చేసింది? లక్ష్మి అండి, ఆ ఆరాధన క్రమం అంతా ఏం చేసింది? మనలో ఉన్న ఐగుప్తుని, మనలో ఉన్న లోకాన్ని బయటికి తెచ్చేసింది. ఎంతమందికి ఇష్టం అండి? ఏమిష్టం? మనలో ఉన్న ఐగుప్తు బయటికి వచ్చేసే, మనలో ఉన్న లోకం బయటికి. దానికి సాధనం ప్రత్యక్ష గుడారము. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ విధముగా మనం చేసినప్పుడు, ఆ దేవుడి క్రమం ఎదుటికి మనం వచ్చినప్పుడు దేవుడు మనకి ఆయన మహిమని ఏం చేస్తారో తెలుసా?
మన మీద కృపరిస్తారు. రైట్, ముందుకెళ్దాం. రైట్, ఈ రోజు అధ్యాయాన్ని ఒకసారి మీకు పరిచయం చేస్తారు. ఈ రోజు అధ్యాయానికి మనం పెట్టుకున్న పేరేంటి? ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణ నమూనా పరిచయం. వాడు ప్రారంభించారు ప్రభు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు ఇజ్రాయేలీలు ఆయన కలిసి ఉండే ఇంటిని గురించి మాట్లాడారు, నివాసం గురించి మాట్లాడారు, సహవాసాన్ని గురించి మాట్లాడారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏ పని మీద ఉన్నాడు? కొండ మీద మనకు ఇల్లు కట్టే పని మీద ఉన్నాడు. అయ్యగారు కూడా మన ఏసై కూడా చెప్పలా, నా తండ్రి ఏంట అని వెళ్ళి నీకు స్థలము నేను మరలా వచ్చేదను అన్నారు కదా. ఆయన పైన ఏ పనిలో ఉన్నారు? ఇప్పుడు మనకి ఇంటి నిర్మాణం చేసే పనులు ఆయన అక్కడ ఉన్నాడు. ఓకేనా? మరి కింద మనం ఏం చేయాలి? ఆయన ఎప్పుడు వస్తాడా? నా ఇంటి ఓపెనింగ్, నా ప్రియుడితో కలిసి నా ఇంటి ఓపెనింగ్ ఎప్పుడా అని ప్రియుడి యొక్క రాక కోసం ఏం చేయాలి? అంతేనా? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కొండ మీద మోషేతో ఏ పనిలో ఉన్నాడంటే పరలోక సంబంధమైన ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాని మోషే గారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ సరిగా మందిరము అనే కాన్సెప్ట్, ప్రత్యక్ష గుడారము అన్న కాన్సెప్ట్ ని, ఇంటిని గురించిన కాన్సెప్ట్ ని ఈ అధ్యాయంలో మోషే గారికి దేవుడు ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తూ ఉన్నాడు. రైట్, నేను ఇప్పుడు మీకు వివరం ఈ యొక్క అధ్యాయాన్ని మనం విభజించుకుందాం. మొదటి 8 వచనాలలో ప్రత్యక్షపు గుడారం కట్టడానికైనా మనపూర్వకమైన అర్పణలను గురించిన మాటలు రాయబడ్డాయి. మందిరం కట్టడానికి అవసరమైన మనపూర్వకమైన అర్పణలను ప్రజల దగ్గర నుండి పోగివేయమని చెప్పిన మాటలు మొదటి 8 వచనాలు. ఆ తరువాత 9వ వచనము అలాగే 40వ వచనం చాలా ముఖ్యమైనవి. ఆ మందిరం కూడా ఎలా కట్టాలి? నేను కొండ మీద నీకు చూపించిన విధముగా. ఏమన్నాడు? నేను కొండ మీద నీకు చూపించిన 9వ వచనం అలాగే 40వ వచనం. 9వ వచనం 40వ వచనంలోనే 2 మాటలు ఉంటాయి. కొండ మీద మీకు కనబరిచిన వాటి రూపమున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఏమంటే 9వ వచనం కూడా అదేమంటది? నేను మీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును. రైట్, 9:40 ఏముంది? నేను నీకు చూపించిన ప్రకారమే నువ్వు నా కోసం ఏం చేయాలి? మందిరాన్ని నిర్మాణం చేయాలి. రైట్, తర్వాత 10వ వచనం నుండి 22వ వచనం వరకు నా కొరకు ఒక కరుణాపీఠాన్ని, మందసాన్ని ఏర్పాటు చేయాలి. మందసం యొక్క కరుణాపీఠం యొక్క సాక్ష్యపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఈ యొక్క సాక్ష్యపు మందసాన్ని, కరుణాపీఠం యొక్క మందసం, కరుణాపీఠం, సాక్ష్యపు మందసము, కరుణాపీఠం యొక్క నిర్మాణం. కరుణాపీఠము అలాగే సాక్ష్యపు మందసం నిర్మాణం 10వ వచనం నుండి 22వ వచనం వరకు. ఆ తర్వాత 22వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తే మేక్ ఏ టేబుల్ అంటే సన్నిధి రొట్టెల పల్ల యొక్క నిర్మాణం. సన్నిధి రొట్టెల పల్ల. మిగిలిన వచనాలు 10వ వచనం నుండి 23వ వచనం నుండి 30వ వచనం వరకు. 22 కరుణాపీఠం ముగిసింది. అవును, ఇక ఆఖరివి 31 నుంచి 39 వరకు మనం చూస్తే మేక్ ఎ ల్యాంప్ స్టోన్ అంటే నాకు దీప వృక్షము, బంగారు దీప వృక్షం యొక్క నిర్మాణం.
ఈ నాలుగిటికి నేను 4 పేర్లు చెప్తా. ఒకటి నివాసము. మొదటి దానికి నివాసం. నివాసము ఉంటుంది కదా 5వ వచనంలో ఏమన్నా, నేను మీ మధ్యలో నివాసం ఉన్నట్లు మీరు ఒక పరిశుద్ధ స్థలమును. నివాసము, నివాసం. రెండోది సహవాసము. రెండోది ఏంటి? సహవాసము. ఇది ఎక్కడుంది? 20వ వచనంలో ఉంది. 21, 22 వచనాలు. సహవాసం. అక్కడ సహవాసం చేస్తాడు ఆయన. ఎక్కడ? ఆ మందసం. 21, 22 అక్కడ నేను కనబడి మాట్లాడతాను. 21, 22లో ఉన్నది. ఉందా? ఎవరో చెప్తారు. ఆ తర్వాత ఉందా? ఒకసారి చదవండి, మీ సంతోషంగా ఉంటుంది. నేను నీకు శాసనములను ఆ మందసములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని తరుణాపీఠము మీద నుండి శాసనముల గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్యను నేను ఇశ్రాయేలు నిమిత్తము దేవుడికి మహిమ కలుగును గాక. 21, 22 వచనాలండి. అక్కడ నేను మీకు చెప్తాను. అక్కడ నుండి నేను మీతో అంటే అక్కడ ఏం చేస్తాడు దేవుడు? మనతో సహవాసం చేస్తాడు. మొదటి మాట నివాసం, రెండవ మాట సహవాసం, మూడవ మాట ఆహారము. మూడవ మాట ఏంటి? ఆహారం. అక్కడ 12 జతల సముఖపు రొట్టెల బల్ల. ఇక్కడ దేవుని యొక్క ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఒకవైపున అంటే మీరు కూర్చున్న గాడే ఈ రొట్టెల బల్ల ఉంటది. సన్నిధి రొట్టెల బల్ల. ఆ తర్వాత దానికి ఆపోజిట్ లో అన్ని గారు కూర్చున్న గాడ బంగారు దీప వృక్షం, ప్రకాశము. ఆఖరి మాట ఏంటిది? ప్రకాశము. ప్రకాశము. దీపవృక్షం ప్రకాశము, వెలుగొచ్చింది. ఆ దీప కాంతిలోనే అంటే ఇంకొక ఉపకరణం ఉంటుంది కానీ అది వాళ్ళు చెప్పబడాల. బంగారు ధూప వేదిక, అది వాళ్ళు మనకు చెప్పబడాల. ముందు అధ్యాయంలో వచ్చింది. ఇవాళ ఇవి చెప్పబడ్డాయి. నివాసం గురించిన మాటలు, సహవాసముల గురించిన ఆ ఉపకరణము, ఆ తర్వాత ఆహారము, సన్నిధి రొట్టెల బల్ల గురించిన నిర్మాణము, ఆ తర్వాత ప్రకాశము అనగా దీప వృక్షం యొక్క నిర్మాణము. ఈ 4 కూడా ఈ అధ్యాయంలో మనకి చెప్పబడ్డాయి. ఇది వివరం తయారు చేసే రోజుల్లో వస్తాయి. ఇవాళ ఏంటి? చూపిస్తున్నాడంటే, చెప్తున్నాడంటే నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలని చూపిస్తున్నాడే వాడు. మళ్ళా ఇదే మనకి ముందు అధ్యాయాల్లో 34 దగ్గర నుంచి మనకు నిర్మాణ క్రమం మొదలైంది. ఇవాళ ఏంటిది? పరిచయం మాత్రమే, ప్రత్యక్షత మాత్రమే. ప్రత్యక్షతని నిర్మాణం చేసేది ముందు అధ్యాయం 34లో వచ్చింది. ఆ రోజు నేను మీకు ఇంకా వివరంగా ఒక్కొక్కటి చెప్తాను. కాబట్టి ఇవాళ ఈ అధ్యాయంలోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే ఈ యొక్క అధ్యాయం గురించి ముందుకి ఇంకా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇంకా 15 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో 3 భాగాలుగా ఈ అధ్యాయాలు మనం విభజించుకోవాలి. ఇంటిని గురించి ఎన్ని అధ్యాయాల్లో మాట్లాడతాడంటే 13 అధ్యాయాల్లో మాట్లాడతాడు. ఎన్ని అధ్యాయాల్లో? 13 అధ్యాయాలు. అంటే మొదటి 31, 32వ అధ్యాయం దాకా మాట్లాడతాడు. 32లో మోషే గారి కిందకి దిగొచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ ఒక పాపం జరిగింది. ఇశ్రాయేలీయులు దూడలు చేసుకుంటారు, బంగారపు దూడలు చేసుకుంటారు. కనుక అక్కడ మోషే గారి కొండ కిందకు వస్తారు. అక్కడ విగ్రహారాధన జరిగింది. ఆ తర్వాత మరలా మోషే గారు 34లో ప్రభు దగ్గరికి వెళ్తాడు. అక్కడ మరొకసారి 40 రోజులు
ప్రభు దగ్గరే ఉంటాడు. మళ్ళా ప్రభు మాట చెప్పగా 34లో దిగొచ్చేస్తాడు. వచ్చేసి ఇక్కడ ఏం జరిగిందంటే మరలా మందిర నిర్మాణం పని ఎక్కడ దాకా 40వ అధ్యాయం దాకా. మధ్యలో ఉన్న మొత్తం 8 అధ్యాయాలు 25 నుంచి 40 అంటే 15 అధ్యాయాలు. ఒక 2 అధ్యాయాల్లో విగ్రహారాధన ఉంటది. మిగిలిన 13 అధ్యాయాలు కూడా ఎక్కువ దేవుడి గురించి మాట్లాడారు. అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో ఒకసారి మీరు ఆలోచించాలి. దేనికి? దేవుని ఇంటిని గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుడు ప్రజలు కలిసి నివాసం చేసే స్థానాన్ని గురించి ఎన్ని అధ్యాయాలు కేటాయించాడు? 13 అధ్యాయాలు కేటాయించాడంటే దేవుడు దృష్టిలో మరి ఎంత గొప్ప ఇల్లు ఆలోచన చేస్తున్నాడో మనం ఆలోచించాలి. ఓకేనా? ఇప్పుడు వచనం వెంబడే వచనం మీరు చదివే ప్రయత్నం చేయండి ఒక్కసారి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. చదవమ్మా. నాకు ప్రతిష్టార్పణ తీసుకురండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. చూడండి, మొదటి 2 వచనాలలో ఏం కనపడతా ఉంది? దేవుడు మొట్టమొదటిగా చెప్పిన మాట ప్రతిష్టాపణములు తీసుకురావలెను. నిన్న అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకి ఏం చేశాడు? నిన్న అధ్యాయంలో నిబంధన చేశాడు అన్న, ఉత్సవం చేశాడు. ఏం చేశాడు? ఏంటి ఉత్సవం? ఏంటి ఉత్సవం? ఆయన కనపడని మొదటిదాకా వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో నుండి వచ్చారు. అది వీళ్ళకేంటి? విడుదల, విమోచన. నిన్నే ఆయన దిగొచ్చి కనబడ్డాడు. ఇదేంటి? ఉత్సవం. ఇక మీకు ఐగుప్తుతో సంబంధం లేదు. ఇక్కడి నుంచి నేనే మీకు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఇక మీరు ఎలా ఉండొచ్చు? నిర్భయంగా ఉండొచ్చు. కరెక్ట్గా చెప్పింది. రాజులైన యాజకులు అవుతారు. మీరు రాజులైన యాజకులు అవుతారు. పరిశుద్ధ జనాంగం అవుతారు. నాకు ఒక ప్రత్యేకమైన సొత్తుగా జనాంగంగా మీరు నాకు ఉంటారు. ఈ మాటలన్నీ ఇజ్రాయేల్కి ఏంటంటారు? ఉత్సవం కాదా? ఏమనుకోకండి, అపార్థం చేసుకోమాకండి. అనంత్ అంబానీ అని చెప్పి ముఖేష్ అంబానీ కొడుకున్నాడు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు అనుకోండి, ముఖేష్ అంబానీ ఎట్లా ఫీల్ అవుతారు? మీకు ఆయన గురించి తెలియదు కాబట్టి మీరు చేసే ప్రాబ్లం లేదు. ఊరకనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళకి 2వ కొడుకు అనంత్ అంబానీ అని కొడుకున్నాడు. మొన్నే రీసెంట్ గా పెళ్లి చేశాడు. ఖర్చు ఎంత చెప్పనా? ఖర్చుతో 5,000 కోట్లు. మా వాడికి తెలియదు, 50 అంటున్నాడు. ఎన్ని? 5,000 కోట్లు పెళ్లికి. ఆ అనంత్ అంబానీ వేసుకున్న చొక్కా మీద ఏనుగు, అతనికి జంతువులు అంటే ప్రాణం. ఆ ఏనుగు బంగారంతోనూ వజ్రాలతోనూ చేశారంట. ఆ ఏనుగు ఖర్చే ఇంచుమించు 170 కోట్లంట. ఇది ఆ ఏనుగు మీద అతను వేసుకున్న డ్రెస్సు ఏనుగుతో కలిపి ఇంచుమించు 400 కోట్లంట. మంచిగా ఎత్తినారా? ఆడ కోడలు కట్టుకున్న చీర 300 కోట్లంట. ఆడ మిస్సెస్ మెడలో వేసుకున్న నెక్లెస్ 500 కోట్లంట. మన రూపాయలాగా వాడే కోట్లలాగా వాడాడు. ఇప్పుడు అతను వచ్చి మిమ్మల్ని దత్తత తీసుకున్నారంటే ఎలా ఉంటారు మీకు? ఇక్కడ గంతేస్తావా? ఎట్లా ఉంటది? తీసుకుంటారంటే ఎలా ఉంటారు అంటన్నా? ఇప్పుడు మా అందరూ వచ్చి మిమ్మల్ని దత్తత తీసుకుంటారంటాడు. అప్పుడు ఎట్లా ఉంటది మీకు?
ఈ దారిద్ర్యం నుండి, ఈ పేదరికం నుండి, ఈ లేమి నుండి అబ్బా నాకు విడుదల కలుగుతుంది అని చెప్పి నీ మనసు ఎలా ఉంటుంది? ఊరేగుతా ఉంటుంది. అంటే నీకు ఈ అర్థం ఉంటుంది అక్కడ పెట్టారంటే వాడికి ఉన్నాయి అయ్యి, అసలు దేవుడికి ఉన్నాయి. భూమి అందరి వైభవం అంతా రాదే అన్నాడు. భూమిలో వాడికి 5,000 కోట్లతో మనకు ఖర్చు అయింది పెళ్లి. అందుకే ఆ ట్యాక్స్ అంతా మనమే రేయడానికి ఫోన్లకి బిల్లు పెంచారు. మరి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు కదా, వాడు ఎందుకు సంపాదించుకోవడానికి ఏం చేయాలి? మనకి ట్యాక్స్ మనకి రేట్లు పెంచారు. అందుకే జియో ప్లాన్లు అన్ని ప్లాన్లు పెరిగాయి. 70 రూపాయలు 80 రూపాయలు ఎక్స్ట్రా అవుతున్నాయి మనందరికి. ఆ రూపాయలు పెళ్లి ఖర్చులన్నీ మరి మనం అలవాటు పడిపోయాం కదా, ఫోన్కి నెట్కి. మరి అలవాటు పడిపోయాం కాబట్టి మనం కడతాం చావం కదా. అందుకే సరే సరే మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. అర్థం చేసుకోండి. ఏమర్థమైంది మీకు? అతనే కనుక వచ్చి ఇప్పుడు మిమ్మల్ని దత్తత తీసుకుంటానంటే మీకు ఎలా ఉంటుంది? ఎగురు ఎంత ఇస్తాం? ఆనందం. నేను దత్తత తీసుకోగానే ఫస్ట్ నీకు 300 కోట్లతో చీర కడతాడు నా కూతురు అని. బంగారపు చీర, వజ్రాల చీర కడతాడు కదా. మనసు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ దేవుడు కూడా ఇజ్రాయేల్ చేసింది అదే. వాళ్ళని నా ప్రజలు అన్నాడు, నాకు రాజులు యాజకులు అన్నాడు. మన అంబానీకి బిడ్డలం ఉందాం అంటేనే అబ్బా అంటున్నాం. మరి దేవుడికి బిడ్డలనే మాట మీకు ఎప్పుడైనా ఆనందం ఇచ్చిందా? మీరేమన్నారు? మనం ఎందుకు చేసుకుంటాడే కాదు అన్నారు. చేసుకోండి, మిమ్మల్ని మనం చేసుకోడే. ఆయన కడుపులు పుట్టినోడికి అంత పెళ్లి చేసుకుంటాడు కానీ మనకి ఎంత చేసుకుంటాడు. కానీ ఈ దేవుడు చూడండి, మనల్ని కన్నాడు, మనల్ని కొన్నాడు కాబట్టి ఈయన బిడ్డలుగా చేసుకోవడానికి ఇజ్రాయేల్ ఏం చేస్తున్నాడు? విడిపించి సేనాయి దగ్గరికి తెచ్చి నిన్న వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు. మీరు నా పిల్లలు అవ్వాలంటే నా మాట వినాలి, మీరు నాకు వారి అవ్వాలంటే మీరు నా మాట వినాలి అని వాళ్ళకు పండగ చేశాడు, ఊరేగించాడు వాళ్ళని. మరి ఊరేగించి పండగ చేసి ఇవాళ ఏమడుగుతున్నాడు? కానుక తీసుకురండి అంటున్నాడు. పండగ చేసిన ఆయనకి కానుక కావటం న్యాయమా అన్యాయమా? మీకు పండగ చేశాడు, ఊరేగించాడు, మీ ఆత్మ రక్షించాడు, మీ ప్రాణాన్ని రక్షించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి, ఫరో నుండి, బానిసత్వం నుండి మీ ప్రాణాలు రక్షించాడు. మీకు ఈ రోజు ఉత్సవాన్ని చేశాడు. ఉత్సవం చేసిన దేవుడు ఇవాళ ఏమడుగుతున్నాడు? ప్రతిష్టార్పణలు తీసుకోరండి అంటున్నాడు. మరి పండగ చేసిన ఆయనకి కానుక ఇవ్వాలా వద్దా? ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే ప్రతిష్టార్పణ అంటున్నాడు. ఏంటిది? ఎప్పుడు మనం ఇచ్చే అర్పణ ప్రతిష్టార్పణ ఏంటి? ఎప్పుడంటే నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకున్నప్పుడు నువ్వు ఇచ్చేది ఆ అర్పణ ప్రతిష్టార్పణ అయ్యింది. నిన్ను విడిపించినందుకు, నిన్ను విమోచించినందుకు, నీ ప్రాణాన్ని రక్షించినందుకు నిన్ను నువ్వు ఆయనకి ఏం చేసుకోవాలి? ముందు సమర్పణ చేసుకోవాలి. మనం ఏం చేయాలి? 13వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నీ ప్రథమ సంతానాన్ని నాకు ప్రతిష్ఠించుమన్నాడు. అట్లాగే మనల్ని మనం దేవుడికి లోకంలో బయటికి తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలి? దేవుడికి సమర్పణ చేసుకోవాలి. రెండో, ఈ ప్రత్యక్ష కూడా ఎందుకు కడుతున్నాడు? అర్థం అవుతుంది చెప్పాలి, ఆ మనసులో చెప్పాలి. ప్రత్యక్ష కూడా ఎందుకు కడుతున్నాడు? అది చెప్పాలి నాకు. మనలో ఉన్న ఐగుప్తుని బయటికి తీసుకురావడానికి. అందుకే ఫస్ట్ ఏమడిగాడు? అర్పణ అడిగాడు. ఫస్ట్ ఏమడిగాడు? ఇస్తావా? ఫస్ట్ ఏమడిగాడు? నీకు నేను పండగ చేశాను, నేను విడిపించాను, నేను బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నాకేం చేయాలి? ప్రతిష్టార్పణ ఇచ్చి నాకు గుడారం కట్టాలి. నీ దగ్గర ఉన్నవన్నీ కూడా నాకు నీవు మనపూర్వకంగా ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు ఇష్టపూర్వకంగా దేవుడికి ఇవ్వగలిగిన ఆ అంతరంగాలో ఉన్న వాళ్ళ నుండి లోపల ఉన్న ఐగుప్తు ఏమైంది?
డ్యామ్ షూర్గా బయటికి వచ్చింది. ఇవ్వటానికి ఇష్టపడడం వాళ్ళలో ఏముంటది, ఐగుప్తే ఉంటది. అందుకే దేవాలయంలో కానుక, దేవాలయంలో పండగ, కానుక ఇవన్నీ ఎందుకు? ఎన్ని ఎందుకంటే మనలో ఉన్న ఆ ఐగుప్తుని మనలోని బయటికి తీసేయటాయి. అంటే వాటి మీద మనకు లేకుండా ఆయన మీదే మనకు ఉండేటట్టుగా చేసుకోవడానికి మందిరం ఏం పెట్టాడు? కానుకనే పద్ధతి కూడా పెట్టాడంటే నా మాట మీద నమ్మకం ఉందా, నా మీద ప్రేమ ఉందా, నా విమోచన కార్యం మీద విశ్వాసం ఉందా, నేను ఇవ్వబోయే నిత్య జీవం మీద నిరీక్షణ ఉందా అని తెలుసుకుని మనలో ఉన్న ఆ లోకమంతా వేడికి పంపించేయడానికి, ఆయన మాటలతో మన అంతరంగాలు నింపడానికి ఆరాధనలో ఏం ఏర్పాటు చేశాడు? ఆయన కానుకనే ఏర్పాటు చేశాడు. లోకంలో వాళ్ళ పెద్దలందరికీ అర్థం కాకంటారు. ఏం చేస్తారు? వీళ్ళందరూ డబ్బులు ఇస్తారు, తీసుకెళ్ళి వాళ్ళు మింగేస్తారు అంటారు. కానీ ఇది మింగేసే పద్ధతి కాదు. ఇది ఏ పద్ధతి? దేవుని ఏర్పాటు. మనలో ఉన్న లోకమంతా వేడుకుపోవడానికి. అందుకే ఫస్ట్ దేవుడు మాట్లాడింది ఏంటంటే, చెప్పండి, ప్రతిష్టాపనలు మనపూర్వకంగా తీసుకురండి అన్నాడు. చూడండి, ఇది న్యాయమా కాదా? పండగ చేసిన వారికి ప్రతిష్టాపన ఇవ్వాలా వద్దా, తేవాలా వద్దా? ఏమనుకోవాలండి? ఆయన మనకు పండగ చేశాడు. పండగ చేసిన ఆయన అడుగుతున్నాడు, ప్రతిష్టాపనలో తిండి అని. ఆయనకి తేవాలా వద్దా? మనం ఇచ్చే ప్రతిష్టాపన ఎప్పుడైందంటే మనం ఆయనకి సమర్పణ అయినప్పుడు. మనం ఆయనకి ఏమవ్వాలి? ముందు ఆయనకి మనం సమర్పణ అవ్వాలి. సమర్పణలో నుండి తెచ్చిందే అర్పణ. అప్పుడు అది ఏమైంది? ప్రతిష్టాపణ. చాలా మంది సమర్పణ లేకుండా అర్పణ చేస్తారు. ఏంటి? దేవుడికి దగ్గర సమర్పణ ఉండదు, కానీ అర్పణ చేస్తారు. ఆ అర్పణ ప్రతిష్టార్పణ అవ్వదు. అంటే రేపు దేవుడికి ఉపయోగపడేది కాదు, నీకు ఉపయోగపడేది అవ్వదు. అందుకే ఏముండాలి? ముందు సమర్పణ ఉండాలి. దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవాలి. దేనికి? మనకు ఉత్సవం చేసినందుకు. ఏంటి ఉత్సవం? రక్షణ ఇచ్చినందుకు. మనకేమిచ్చాడు ఆయన? రక్షణ ఇచ్చాడు. లోకం నుండి రక్షణ ఇచ్చాడు, పాపం నుండి రక్షణ ఇచ్చాడు, రాబోయే తీర్పుల నుండి మనకు రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన దేవుడికి మన ప్రాణాత్మ దేహాలు ఏం చేయాలి? సమర్పణ చేసుకుని దేవుడు మనకి ఇచ్చిన వాటిలో నుండి మనం ఏం చేయాలి అని మనం బాగా దశంభాగం దశంభాగం. కృతజ్ఞతాపూర్వకమైన కానుక అడిగితే కృతజ్ఞతాపూర్వకమైన కానుక, శావార్థమే అడిగితే శావార్థమే. దేవుడు అడిగినవన్నీ కూడా ఏం చేయాలి? అక్కడ రాయబడిన మాట మనపూర్వకంగా. ఏమన్నారు? ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు? అలాగే సనగగా గొరగగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు? మన కానుకల పెట్టల మీద రాసే ఉంటాయి, దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడికి నచ్చనిది ఏంటంటే ఇష్టం లేకుండా ఇవ్వటం, అది బలవంతంగా ఇవ్వటం. అది దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టమైన ఏంటంటే మనపూర్వకంగా ఇవ్వాలి. అది ఎప్పుడు జరిగింది? మనపూర్వకంగా ఇవ్వాలి. నువ్వు సమర్పణ చేసుకున్నప్పుడు దేవుడు మనపూర్వకంగా ఇవ్వన్నాడు కాబట్టి నాకు ఏం రావట్లా? మనపూర్వకంగా ఇవ్వటం నాకు రావట్లేదు కాబట్టి నేను ఏమవసరం లేదుగా. నువ్వు ఏమవసరం లేదంటే నేను ఎందుకు ఇవ్వట్లా? నువ్వు ఆయనకి సమర్పణ అవ్వలేదు కాబట్టి. అంటే ఇంకా నీలో ఏమో నువ్వే పడలా, ఇంకా లోకంలోనే పడున్నావు. అందుకే నువ్వు ఆయనకి సమర్పణ చేసుకోవాలా. అందుకే నీకేమి రాదు? మనపూర్వకమైన ప్రేరేపణ రాలేదు కాబట్టి దేవుడు అడిగింది నువ్వు దేవుడికి. కానీ దేవుడు ఇజ్రాయేల్ దేవుడు ఏం చెప్తున్నాడు మోషే గారికి? నువ్వు మనపూర్వకంగా ప్రజలకు నా మందిర నిర్మాణం చేయడానికి తెమ్మని చెప్పు. చూడండి, మన ఇల్లు కట్టుకోవాలంటే ఎవరైనా చెప్పాలా? మన ఇల్లు కట్టుకోవాలంటే ఎవరైనా చెప్పవలసిన బాండ్లు, షేర్లు, నోట్లు అన్ని ఏమైపోతాయి? ఏకదం క్లియర్ చేసేసుకుని సొమ్మంతా లంసం పెట్టేసుకుని కింద నుంచి పైదాకా ఏం చేస్తాం?
లేపేస్తాం. ఏమని ఫీల్ అయ్యాము? అది నా ఇల్లు అని ఫీల్ అయ్యాం కాబట్టి. అలాగే దేవుడు మనం ఉండేది మన ఇల్లు కదా. దేవుడు మనం ఉండేది ఎవరిల్లు? అయిగా రాశారు, దురితంబులుండు ధరణిగా నిలువు కాదు ఎప్పటికీ పరమదేవుని మందిరమే నా ఇల్లు అన్నారు. భూలోకంలో ఎప్పుడు నాది కాదు, ఇక్కడ ఎప్పుడు కష్టాలే ఉంటాయి, ఇక్కడ ఎప్పుడు శాశ్వతంగా నేను ఉన్నాను. శాశ్వతమైన నా ఇల్లు ఏంటంటే పరలోకం, దేవుడే నా ఇల్లు అన్నాడు. కాబట్టి ఆ దేవుడికి మనకి ఆయన ఏమిస్తున్నాడు? ఆయన కట్టుకోలేడా? ఆయన కట్టుకోలేడా? కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నా మాట వింటారా అనడానికి చెప్పి వాళ్ళని మోషేకి చెప్తున్నాడు. మోషే ఏం చేయమంటాడు? నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇశ్రాయేలుతో మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్దను దాన్ని తీసుకో. ఇష్టమైన వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, కొనుగోలు వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, బలవంతంగా ఇచ్చేవాళ్ళ దగ్గర తీసుకోవద్దు. ఎవరు మనస్ఫూర్తిగా ఇస్తారో. నేను అందుకే మన గుళ్ళో కూడా ఏం చేయాలంటే ఒత్తిడి చేయను. ఎందుకంటే బహుశా మాకు ఉపయోగపడతాయేమో కానీ మా దేవుడి దగ్గర ఎందుకు పనికిరావు. అందుకే మనస్ఫూర్తిగా ఇవ్వండి, మనపూర్వకంగా ఇవ్వండి చెప్పేది. అందుకే మనపూర్వకంగా అప్పటికి ఏముంది చెప్పడం నా పని. దేవుడి దగ్గర ప్రతిఫలం ఉంటుంది, అది ప్రతిష్టాత్మకంగా మారేది. ఇవ్వకపోయినా నష్టమే. ఎందుకని? ఇక్కడ దొంగలో చింపెట్టుకుపోతుంది. మనపూర్వకంగా ఇస్తే అది ముందు అధ్యాయంలో వచ్చేది. అప్పుడు నేను మీకు ఇంకా వివరంగా చెప్తాను. రైట్, ఏమేమి తేమన్నాడో ఒకసారి లిస్ట్ చూడండి. 14 ఉంటాయి. చెప్తాను మేడం. బంగారం. ఇప్పుడు అవన్నీ మీ ఇంట్లో మీరు పోగేసుకుని రేపొద్దున జాగని వాళ్ళు మందిరం కట్టుకోవడానికి, మన మందిరం ప్రతిష్ట చేసుకోవడానికి మనందరం పోగేసుకున్నాం. ఇప్పుడు ఆ లిస్ట్ ఒకసారి చెప్పండి. ఏంటి అవి? బంగారము, వెండి. వినండి, అందరూ వినాలి. బంగారము దేవుడికి అమ్మన్న వస్తువులు. బంగారము, వెండి, ఇత్తడి, నీల ధ్రువ రక్తవర్ణములు తెలుస్తాయి. సన్న నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేడు తోళ్లు, సముద్రవసల తోళ్లు, తుమ్మ కర్రలు, ప్రదీపములకు తైలము, అభిషేక తైలములకు పరిమళ ద్రవ్యముల, ధూపములకు సుగంధ సమారములు, లేత పచ్చలు, ఎఫోదుకు పథకములకు చెక్కు రత్నములు అనున్నవే. మొత్తం ఇక్కడ 14 ఉంటాయండి. ఏంటమ్మన్నాడు? ఇంచుమించు 20 వస్తువులు తయారు చేయడానికి 14, అంటే 20 ఉపకరణాలు తయారు చేయడానికి 14 వస్తువులు తేమన్నాడు. ఇది ఎన్ని వస్తువులు? 14 వస్తువులు. ఈ 14 వస్తువులు కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఇవన్నీ చూపిస్తాయండి. ఇవన్నీ ఎవరు చూపిస్తాయి? యేసుక్రీస్తు ప్రభువునే చూపిస్తాయి, యేసయ్యనే చూపిస్తాయి. ఇంకా పాట పాడుకున్నాం మనం. ఏం పాడుకున్నాం? నేనే ధర్మశాస్త్రమునకు నెరవేర్పై ఉన్నానన్నా. యేసయ్య ఏమన్నాడు? నేనే ధర్మశాస్త్రమునకు అన్న. అంటే ఈ 14 ప్రతిష్ఠిత అర్పణలో ఎవరు చూపిస్తాయంటే యేసు ప్రభువునే చూపిస్తాయి. మీకు ఓపుకుంటే నేను చెప్తా. ఈ 14 ఏ వస్తువు యేసయ్యని ఎక్కడ చూపిస్తుంది, ఏ వస్తువు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క ఏ సుగుణాన్ని చూపిస్తుంది, మీకు నేను ఒక్కొక్కటి చెప్తా. ఆ వస్తువు మీరు జ్ఞాపకం ఉంచుకొని ముందు రోజుల్లో వచ్చినప్పుడు అక్కడ అది పెట్టుకుని మీరు ఆ అర్థాన్ని గ్రహించాలి. ఒక్కొక్కటి చెప్పన, ఒక్కొక్క వింటారా? నేర్చుకుంటావా? కృష్ణప్రియ, దీన, జీవన, ఈ ఎవరు రాలేదు కదా. ప్రియాంక వింటావా? సరే అమ్మా. అలా దేవుడు దేవాలి, దేవుడికి మహిమ కలుగును గాక. మొదటిది, ఈ ప్రత్యక్షపు గుడారంలో వాడిన సామాగ్రి ఎవరి గుర్తున్నాను? క్రీస్తు ప్రభువునకు గుర్తు. ఎవరికి? మొదటిది బంగారము. ఇది ఏం చూపిస్తుందంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వము. ఏం చూపించింది? క్రీస్తు ప్రభు యొక్క దైవత్వము. ఇక రెండవది వెండి. ఇంగ్లీష్ లో సిల్వర్ అంటారు. వెండి అంటే ఇది క్రీస్తు చెల్లించిన
విమోచన క్రయధనమునకు గుర్తు. విమోచనకు గుర్తు. మీకు తెలుసు యేసు ప్రభు ఈ అధ్యాయంలో బంగారం ఎక్కడి నుంచి తెచ్చారు? వాళ్ళకు బంగారం ఎక్కడది? మరి వెండి ఎలా సమకూర్చాడు? ప్రతివానికి దేవుడు ఈ వెల కట్టాడు. వెల చెల్లించాలన్నాడు 13వ అధ్యాయంలో. ఇన్ని తులముల చొప్పున వెండితో విమోచించుకోవాలి అన్నాడు. అలా వెండిని సమకూర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం. వెండిని ఎక్కడ ఉపయోగించిన బైబిల్లో దేనికి ఉపయోగించారంటే విమోచించడానికి ఉపయోగించారు. విమోచన. యేసయ్య గారు కూడా మనం ఏం చేశారు? ఆయన ఏ నుంచి విమోచించాడు? ఆయన ప్రాణనిచ్చి విమోచించాడు. ఈ వెండి అనే దేని సూచించిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెల్లించినటువంటి విమోచనకు సూచన. యేసయ్య చెల్లించిన విమోచన క్రయధనం అంటే గాడిని మీరు విమోచించుకోవాలి. కానీ గాడిన ఏంటిది? అపవిత్ర జంతువు. మరి దాన్ని ఏం చేయమన్నారు? విమోచించే వెండి దాకపోతే దాన్ని మెడ విరగదీయమన్నారు. ఆ గాడిద ఎవరో? మనమే. ఆ గాడిద మనమే. మనకు బదులుగా ఏం చేయమన్నారు? గొర్రె పిల్లలైనా ఏమన్నారు? వెండినైనా చెల్లించమన్నారు. ఇక్కడ యేసు ప్రభువు వారు ఆ వెండి స్థానంలో తన ప్రాణాన్ని ఏం చేశారు? కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు? ఇక్కడ విమోచనగా ఉన్నాడు. ఈ వెండి దేని చూపిస్తా ఉంది? యేసయ్య విమోచనకు గుర్తు. క్రీస్తు చెల్లించిన విమోచన క్రయధనమునకు గుర్తు. మూడవది ఇత్తడి, బ్రాస్ అంటారు. ఇది దేవుని కోపాన్ని తట్టుకునే క్రీస్తు స్వభావము. అంటే తీర్పుకు గుర్తు. తీర్పుకి, దేవుని కోపాన్ని తట్టుకునే. అంటే బ్రాంజ్ అంటే ఈ ఇత్తడి ఏం చేయగలదంటే ఎంత కాల్చినా కూడా ఎలా ఉంటదని తట్టుకుని అలా నిలబడగలిగేది. ఇప్పుడు యేసు ప్రభువుల వారు కూడా దేవుని కోపాగ్ని ఏం చేశారు? సిలువలో తట్టుకున్నారు. పాపం యొక్క శిక్ష దేవుడు ఎవరి మీద విధించాడు? యేసయ్య మీద విధించాడు. సిలువలో ఆయన పొందిన తీర్పుకి ఏది గుర్తుగా ఉంది? ఎత్తడి అనేది గుర్తుగా ఉంది. అందుకే ఎత్తడితో ఏ వస్తువు తయారు చేశారు? ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆవరణములో ఉన్న ఎత్తడి దహపీఠం, ఎత్తడి గంగాళము, అలాగే ఎత్తడి దహన బలిపీఠము తయారు చేశారు. వెండితోనేమో దిమ్మలను తయారు చేశారు. సరే, ముందు పాఠాలు మీకు చెప్తాం, టైం అయిపోతుంది కాబట్టి. ఐదవది ధూమ్ర వర్ణము, పర్పుల్ రంగు. నాలుగవది నీలము. దేవుడు నీల ద్రోమ రక్త వర్ణముల కలిగిన సన్నని పేరిన నారతో ఆయన ఏం చేయమన్నాడు? గుడారమునకున్న 4 కప్పులు కింద కప్పు చేయమన్నాడు. అలాగే గేటు కూడా చేయమన్నాడు. ఇట్లా ఆ గేట్ తయారు చేయడానికి, ఆ తెరలు తయారు చేయడానికి, ఆ వేట్ తయారు చేయడానికి, గుడారపు పై కప్పు అంటే ఫస్ట్ పైనుంచి కాకుండా లోపల నుంచి ఫస్ట్ కప్పు తయారు చేయడానికి ఉపయోగించినటువంటిది ఏంటిది? నీల ద్రోమ రక్త వర్ణములు కలిగిన సన్నని పేరిన నార. ఈ నారకు రంగులు. ఫస్ట్ రంగు ఏంటి? నీలం ఏం చెప్తుందంటే క్రీస్తు ప్రభు పైనుంచి వచ్చాడు. మీరు పైకి చూస్తే ఏ కనబడుతుంది? నీల ఆకాశం కనబడుతుంది. అంటే ఈ నీలము రంగు దేనికి సూచన అంటే యేసు ప్రభు పైనుంచి వచ్చాడు. యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? అవునా? ఆరాధ్యాయుడు ఏం చెప్తాడైనా? పరలోకము నుండి పంపబడిన జీవాహారం. కాబట్టి ఈ నీలము రంగు ఆయన పైనుంచి వచ్చినవాడు, అంటే తండ్రి దగ్గర నుండి వచ్చినవాడు. ఆ తర్వాత ధూమ్ర వర్ణపు రంగు అంటే పర్పుల్ రంగు. ఇదేం చూపిస్తా ఉంది? ఓదారకు. ఇదేం చూపిస్తా ఉంది? క్రీస్తు యొక్క రాచరికం. ఓదారకు మీకు తెలుసు, అపోస్తల కార్యంలో ఒక స్త్రీ అమ్మింది. ఎవరావిడి? అదే ఆవిడెవరు? లూదియా.
ఆవిడెవరు? లూదియా. దైవభక్తి కలిగిన స్త్రీ లూదియా ఏం చేసేది? ఊదా రంగు అమ్ముకునే వర్తకం కలిగిన ఆవిడే. ఊదా రంగు అంటే ఇప్పుడు చెప్పా కదా, దేని గుర్తిది? రాజరికమునకు గుర్తు. అంటే ఆయన మా యేసయ్యవరు, నువ్వు రాజువా, నువ్వు రాజువా అని ఎవడు అడిగాడు? పిలాతు అడిగాడు. పిలాతు అడిగాడు, అవును నువ్వు అన్నట్టే. కాబట్టి క్రీస్తు ప్రభుల వారి యొక్క రాజరికానికి గుర్తు ఏది? ఈ ఊదా రంగు. ఆ తర్వాత రంగు ఏంటంటే రక్తవర్ణపు రంగు. ఇది స్కార్లెట్ అంటారు ఇంగ్లీష్ లో. ఇది ఎరుపు అన్నమాట. ఎరుపు దేనికి సూచన అంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణమునకు శ్రమలకు ఇది సూచన. ఎరుపు రంగు. నీలం చెప్పా, ద్రోమవర్ణం చెప్పా, రక్తం చెప్పా. ఇంకా మిగిలింది ఏంటిది? సన్నపు నార. ఇదేంటి? సన్నపు నార. ఇది క్రీస్తు ప్రభు యొక్క నిష్కలంక జీవితం అంటే తెలుపు అన్నమాట. క్రీస్తు ప్రభుల వారి యొక్క నిష్కలంక జీవితం. ఆయన ఏమన్నారు యోహాను సువార్తలో? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? అంటే యేసు ప్రభుల వారి యొక్క నిష్కలంకమైనటువంటి పరిశుద్ధ జీవితానికి క్రీస్తు ప్రభు నీతికి గుర్తు ఏది? సన్నని పేనిని తెల్లనార. ఎన్ని రంగులయ్యే? నీలం, రోమం, రక్తం, తెల్లని సన్నని పేనిన నార. 4 రంగులు అయిపోయాయి. ఇది గేటుకుండే. ఇక ఆదా 8వది మేక వెంట్రుకలు. ఏం చెప్పేశాక 8వది 7 చాలు. రేపు మిగిలే చెప్తా. ఎందుకంటే ఏది చెప్పినా ఈ అవ్వవు, ఇంకొక 7 ఉన్నాయి అవ్వవు. కాబట్టి ఈ 7 చాలు. ఈ 7 గుర్తు పెట్టుకోండి. ఈ 7 కూడా ఎవరు చూపించాయి? యేసు ప్రభువునే చూపించాయి. అంటే ఈ గుడారం ఎందుకు? దేవుడు మనతో సహవాసం చేయడానికి, ఆ సహవాసం ద్వారా మనలో ఉన్న లోకాన్ని బయటికి తీసివేయడానికి. దానికి సాధనం ఎవరు? ఇవన్నీ సాధనాలు అవుతాయి. ఇవన్నీ ఎవరు చూపిస్తున్నాయి? మనం నమ్ముకున్న, మనం సేవించే, మనం ఆరాధించే, మనం కొలిసే, మన రక్షకుడిగా భావించి విశ్వసించిన యేసు క్రీస్తు ప్రభువు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఈ ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్ష గుడారం యొక్క పరిచయాన్ని బట్టి ప్రభు మనల్ని పరిపూర్ణంగా చేసి మేఘమెక్కించును గాక. కళ్ళు మూసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ భావన